ఏంటి రాఘవా, ఏంటది? అన్న మీద తమ్ముడి గారి ప్రేమ నోటీస్ రూపంలో కోర్టు నుంచి పంపించారు. రేపు కోర్టుకు వెళ్ళాలి. నువ్వు కోర్టుకు వెళ్ళడం ఏంట్రా? నేను వెళ్ళట్లేదమ్మా, వాడు రప్పిస్తున్నాడు. ఇప్పటి వరకు ఈ ఇంటి పరువు వీధిన పడకుండా కాపాడుకుంటూ వచ్చాం. ఇన్నేళ్లకి ఆ పరిస్థితి దాపరించిందన్నమాట. చూసారా, నేను కేసు పెట్టానని అందరూ బాధపడ్డారు. చివరికి ఏమైంది? అనుకున్నంత పని చేశాడు. నువ్వెందుకమ్మా మధ్యలో మాట్లాడుతున్నావు? అది అన్నదమ్ముల విషయం. తమ్ముడు ఎలాంటి వాడు, ఏం చేస్తున్నాడనేది అల్లుడి గారికి తెలియాలి కదా. మొదలు పెట్టారా? ఏదైనా జరిగిందంటే దాన్ని ఎలా భూతద్దంలో చూపించి గొడవలు పెద్దవి చేయాలా అని ఎదురు చూస్తుంటారేంటి? వాళ్ళని వదిలేమ్మా. రాఘవ, ఏం చేయాలనుకుంటున్నావు? కోర్టు నుంచి నోటీస్ కూడా వచ్చాక ఇంకేం చేస్తావు? కోర్టుకు వెళ్ళడం సమస్య కాదు రాఘవ. దానివల్ల ఇంతకాలంగా నువ్వు కాపాడుకుంటూ వచ్చింది పరువు పోతుంది. అది ఆలోచించు. ఆలోచించి చేయగలిగేది ఏముంది బావా? మాధవ్కెంత చెప్పినా వాడు వినడం లేదురా. నువ్వైనా నా మాట వినరా? ఏం వినాలమ్మా? నా ప్రాణం అనుకున్నవాడు ఇదిగో ఇలా ఇంటి పరువుని కోర్టుకు లాగుతున్నాడు. కానీ వాడు ఆస్తిని కాపాడుకోవాలని కేసు పెట్టాడురా. కానీ నీ భార్య ఏం చేసింది? నీ తమ్ముడు నిన్ను చంపాలని చూస్తున్నాడని కేసు పెట్టడం ఏంటి? అది నువ్వు సమర్థించడం ఏంటి? అబద్ధాలని మోసాలని భరించలేని నువ్వు నీ భార్య అంత పచ్చి అబద్ధం చెప్తుంటే అది నువ్వు సమర్థించడం ఏంటి? కేసు పెట్టింది అలేకే అయినా వాడికి ఏమనిపిస్తుంది? మా అన్నయ్య నా మీద ఇలాంటి కేసు పెట్టించాడా అనుకోడా? సమస్య పెద్దదైంది అక్కడే. ఆస్తి కోసం కోర్టుకు పోయాడని నీకే అంత బాధగా ఉంటే, మా అన్నయ్యని చంపాలని చూశానని కేసు పెట్టావని వాడికెంత బాధగా ఉంటుంది? ఆ కేసు నువ్వు విత్డ్రా చేసుకుని ఉంటే పరిస్థితి ఇంత దూరం వచ్చేదే కాదు. ఇద్దరిలో ఎవరో ఒకరు తగ్గాలి కదరా. చిన్నప్పటి నుంచి తమ్ముడు కోసం ఎన్నో త్యాగాలు చేసిన నువ్వు ఈ విషయంలో ఎందుకురా కొంచెమైనా తగ్గాలనిపించట్లేదు? హనుమంతుడు రాముడికి ఎప్పుడు ఎదురు నిలబడ్డా. అలాంటిది నిలబడే పరిస్థితి వచ్చిందంటే తప్పెక్కడ జరుగుతుందో ఆలోచించు రాఘవా.